ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ రోజు అయితే మళ్ళీ వచ్చేసానండి అరకు ఉత్సవాలు అయితే అవుతున్నాయండి. ఇదైతే 3వ రోజు అండి. మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. పూర్తి వీడియో అయితే చూడండి. చాలా మంచి ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అవి అన్ని మీకు అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడుకోవడానికి, జనాలకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి అనమాట. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. అటు వెళ్ళిపోతుంది కెమెరా చూడు. సో చూడండి, మా వెనకాల అయితే రకరకాల రంగుల రత్నాలు లాంటిది పిల్లల కోసము, పెద్దవాళ్ళు కూడా ఎక్కవచ్చండి. ఇక్కడైతే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయినట్టుంది. సో చూడండి, ఇక్కడైతే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. గిరిజన ప్రాంతంలో దొరికే వనరులు, గిరిజన ప్రాంతంలో పండే పంటలు ఇక్కడైతే ఎగ్జిబిషన్ పెట్టి ఉన్నారు. సో అవన్నీ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. రండి వెళ్దాం. సో ఎంటర్లో అయితే ఇదిగోండి కుండ పెట్టారు. అలా చూడండి. బ్యాగ్స్ బాగున్నాయి. మన దాంట్లోని మ్యాక్సిమం ఎవరు లేరు. శ్రీదేవి అనే వైద్యాల్లో దిగువాడు ఉంది. ఇక్కడ అయితే పట్టు వస్త్రాలు అమ్ముతున్నారు. చూద్దాం రండి. రండి, పర్లేదు. సో ఇక్కడైతే చూడండి పట్టు వస్త్రాలు ఇవైతే వాళ్ళే తయారు చేస్తున్నారు. చూసారు కదా, రెడీ చేస్తున్నారు. బాగున్నాయి. ఇవైతే బ్యాగులు చూసారు కదా, చాలా బాగున్నాయి. చాలా నీట్గా కనిపిస్తున్నాయి కూడాను. సో ఇక్కడైతే గిరిజన ప్రాంతంలో ధరించే పూసలు అమ్ముతున్నారండి. సో అవైతే చూపిస్తాను రండి. బాగున్నాయి. ఇవైతే అప్పటి నుంచే ఉన్నాయండి, మొదటి నుంచే. ఇవైతే మా ట్రైబల్ ఏరియాలో వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. ఇవైతే మా ఇంట్లో కూడా ఉన్నాయి. సో మా అమ్మ వాళ్ళు కూడా వేసుకునే వాళ్ళు అనమాట. ఇవి ఇప్పుడు వరకు ఉన్నాయి. మా లాస్ట్కి మా పాపకి కూడా ఇలాంటివి ముళ్ళ తాడులో కట్టాను. సో సొంతంగా అయితే తయారు చేస్తున్నారు. ఎక్కడి నుంచి అండి మీది? ఒరిస్సా నుంచి వచ్చారా? ఓకే. సో ఒరిస్సా నుంచి వచ్చి ఇవైతే అమ్ముతున్నారండి. సో ఇదేంటో డ్రేప్స్ అట, నాకైతే తెలియదు. లోపలికి పోదాం. పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి చూడండి, ఇక్కడైతే ఇలా రెడీ అయ్యారు హైట్గా. సో మనం కూడా అలా పోదామంటే ఇంకా వస్తువులు చూపిద్దాం అనుకున్నామండి. ఇక్కడ మా ట్రైబల్ థీమ్స్ అయిపోతుంది, అది మీకైతే చూపిద్దాం అనేసి బేగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో తర్వాత అయితే అవి ఆ వస్తువులు అన్నదైతే చూపిస్తాను. రెండు వీళ్ళు కూడా తీద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో ఈ బృందాన్ని మనం అభినందిద్దాం. సో ఇప్పుడైతే కొమ్ముకోయ భద్రాచలం నుంచి వస్తున్న టీంకి అయితే చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఆల్రెడీ వచ్చారు, లైన్గా నిలబడుతున్నారు కదా. ఇప్పుడైతే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, వస్తూనే ఉన్నారు. చూడండి, భద్రాచలం నుంచి వచ్చిన కళాకారులు అంట.
ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, కలెక్టర్ గారు కూడా వచ్చేసారు, ఇప్పుడే వచ్చారు. హలో టెస్టింగ్ హలో. సో ఇప్పుడైతే రంపచోడవరం నుంచి సంప్రదాయమైన డ్యాన్స్ వేయడానికి అయితే వచ్చేసారు ట్యాజ్ మీద. చూడండి. హాయ్ చేయండి. Sir, please join the stage. I would like to invite on the dais also our project officer V. Abhishek Garu. Sir, please join the dais along with your family members. Yes, please. Our honorable persons here, Alluri Sita Ramraju district nunchi IAS and IPS officers ikkada unnaru. Yes, thank you so much. Till Chief Secretary for Tourism Ajay Jain sir online lo unnaru. So అందరికీ నమస్కారం. అరకు చలి ఉత్సవంకి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క పర్యాటకులు, ఈ గ్రామస్తులు, ఆ ఏసా జిల్లా ప్రజలందరికీ కూడా నా పేరు పేరు ధన్యవాదాలు. ఈ మూడవ రోజు చాలా చక్కటిగా ఇవాళ కార్యక్రమం అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఫస్ట్ 2 days కూడా మీ సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి ఒక్క కార్యక్రమంలో పూర్తిగా మీరు భాగస్వామ్యం చేశారు. ఇక్కడ అరేంజ్ చేసిన ప్రతి ఒక్క స్టాల్స్ నుండి, అడ్వెంచర్ యాక్టివిటీస్ నుండి, ఇక్కడ పెట్టిన అమ్యూజ్మెంట్ పార్క్స్ నుండి, రంగోలీ పోటీలు కానీ, ఆర్ మనకి పెట్టిన మారథాన్ పోటీ కానీ, సైక్లింగ్ కానీ, ట్రెక్కింగ్ కానీ, ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా మీ భాగస్వామ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది చాలా చాలా సంతోషము. చరిత్రలో ఒక మహోజ్వల శక్తి, ఆ మహానుభావుడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు కేవలం 27 ఏళ్ల వయస్సులోనే నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్న దీశాలి అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పంద్రంగి గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే ధర్మం, న్యాయం, ధైర్యం గల వ్యక్తిగా పేరొందారు. అల్లూరి తండ్రి ఉద్యోగరీత్యా విభిన్న ప్రాంతాలకు మారిపోతూ ఉండడంతో ఆయన విద్యాభ్యాసం ఒడిశాలోని కటక్, విశాఖపట్నం, రామచంద్రాపురం మొదలైన ప్రాంతాల్లో సాగింది. చిన్నప్పటి నుండే ధ్యానం, ఆధ్యాత్మికత, యోగాలో ఆసక్తి కనబరిచేవారు. ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమ దోపిడీ, ఆస్తుల దోపిడీ, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకొని జీవించే వారిపై బ్రిటిష్ వారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. ఆకలి మంటలకు తట్టుకోలేక చింత అంబలి తాగేవారు. దానివల్ల కడుపులో అల్సర్లొచ్చేవి. దీనికి తోడు గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించేవారు. గిరిజన స్త్రీలపై వారు అత్యాచారాలు చేసేవారు. మన్యం వాసుల కష్టాలను కడతీర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని అల్లూరి సీతారామరాజు నిర్ణయించుకున్నారు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారు చేశాడు. మన్యంలోని గిరిజనులను సమీకరించి వారిని దురలవాట్లకు దూరం చేసి వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి పోరాటానికి సిద్ధం చేశారు. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు స్టేషన్ దోపిడీకి నిశ్చయించుకున్నారు. ఆగస్టు 22న
మన్యం విప్లవం ఆరంభమయ్యింది. అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలోని విప్లవ దళం చింతపల్లి పోలీస్ స్టేషన్, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకుని గిరిజనులకు ఆయుధాలను అందించడంతో అల్లూరి సీతారామరాజు అంటేనే బ్రిటిష్ అధికారులకు వణుకు పుట్టింది. అల్లూరి గెరిల్లా యుద్ధ పద్ధతులు అనుసరించడంతో బ్రిటిష్ సైన్యం నిలబడలేకపోయింది. ఆయన వేషధారణ, అడవిలో ఉండే నైపుణ్యాలు, యుద్ధ వ్యూహం బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. 1924 నాటికి బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరిని పట్టుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ప్రత్యేకంగా వేలాది మంది సైనికులను అడవుల్లో మోహరించింది. మోసపూరితంగా వెన్నుపోటు ద్వారా అల్లూరి సీతారామరాజుని బ్రిటిష్ వారు పట్టుకున్నారు. 1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజును కిర్లంపూడిలో బ్రిటిష్ వారు తుపాకీతో కాల్చి చంపారు. కానీ ఆయన ఆశయాలు, స్వేచ్ఛా జ్వాలలు ఎప్పటికీ నిలిచిపోయాయి. అల్లూరి అగ్ని జ్వాలలు ఇంకా ప్రజల్లో ప్రేరణగా నిలుస్తూనే ఉంటాయి. అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, విప్లవం. ఒకరి మరణం, వేల మంది జననం. Thank you. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు మరి వారి టీం లీడర్కి అభినందనలు తెలియజేయబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ మన ఆత్మీయతను, అనురాగాన్ని. Thank you. So, next. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు నిజంగా. ఏమంటే లార్డ్ అండ్ ఫస్ట్ సాంగ్ శివుడు సాంగ్ తో షురూ చేద్దామా? రెడీయా? ఎండి కొండారు ఏరటోడా, అడ్డపట్టు శంకరుడా, జోల పట్టుకొని తిరిగేటోడా, జగాలను నాశనంకముడా, కంఠాన కరడాన్ని దాసినోడా, కంటి చూపుత సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, పిండ బ్రహ్మాండాలు నింపినోడా. పాలధారల పల్లె తెల్లారుతుంటాదిరా, ఊళ్ళోని గంటలు కాడెట్ల మెడ్లోన గంటగా మోగుతూ ఉంటాయిరా.
నాగలి భుజన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చరా సేను సెలకల ముచ్చట్లు గాలి పొడుగు సెట్ల కొమ్మలా నాలుగున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వగట్టులు చెవుల సిక్కలు ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగురోనా రాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు ఆ 100 గడపల మందర పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల పుల్లటి చల్ల శాపరే రామ 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 మామ అత్త బామ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముళ్ళేన పల్లె కారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగడి పల్లె మీ మొబైల్ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయండి మొబైల్ ఫ్లాష్ లైట్స్ కమ్ ఆన్ వేవడాస్ కమ్ ఆన్ ఆరు మొదలు ఆడే ఆటలు అత్త కోడట్ల కొట్లాటలు సదిరి చెప్పలేని మొగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు ఛాయ బండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకున్న సంగతే గమ్మతి కట్ట బుట్టలల్ల పీడి కట్టలు సుట్ట పట్టలల్ల పీడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు కావి పూత దాసినట్టే మనసులు ఊరంటే 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 రోజు కాది సచ్చేదాకా ఉండది అదే ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు పొంగులోనా దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు ఆ 100 గడపల మందర పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల తుల్లటి చల్ల శాపరే రామ 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 మామ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముళ్ళేన పల్లె కారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె అరకు కమాన్ చప్పట్లు అరకు క్లాస్ రంగపోతి 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 రే రంగపోతి రంగపోతి రే రంగపోతి 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 కోలో కోలో తా హసి పదే को होलो को था रंगपति रंगपति कोलो कोलो था हसी कोलो कोलो को था लाजे 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 नोई जाओ मोता गो नहीं करो था लाजे लाजे नोई जाओ मोता गो नहीं करो था एरंगा 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 रंगा 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 एरंगा पोती रंगा पोती एरंगा पोती रंगा पोती
రంగబోతే రంగబోతే Golaro tono re, aquí de quiche que te sopolo, jibar dhono, jibar jilono, golaro tono re. Ole mali moho kono ko, ole mali moho kono ko, ole mali moho kono, aha mudhono, kidi milono, chono chono esi mono. గాడికి 22 మస్తిల మస్తు కట్టౌట్ అచ్చా కాళ్ళ బాచుంటేనే వచ్చిన మంటే సుట్టు ఇక్కే సాలక ఓనైటో ఎక్కి డొక్కు బుల్లెట్ సందు సందుల మందు కోసం ఎత్తుకుతాంటే రూటు సిల్కు చీర కట్టుకొని చిడు మీరు మెరిసినట్టు పొట్లం కట్టిన బిర్యానీకి పొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిల్చొనుందిరో ఆ సంత మామ చుక్క దెక్కక శంకరొచ్చు చేసిండురో రాములో రాములా నా బాణం వేసిండురో రాములో రాములా నా నాగం చేసిండురో రాములో రాములా నా బాణం వేసిండురో రాములో जाए सब उसकी बातों में खोकर ले जाए वो सबको खाबोगे दर पर उसकी आगे चमकती चिंगारी जैसे हाथों में बिजली छूता दिल पर से ऊपर ने मेरी पेटी అభినందనలు తెలియజేద్దాము. ఆత్మీయ అభినందనలు. ఒక చిరు జ్ఞాపిక కూడా అందిస్తూ ఉన్నారు. అరకు అంటేనే ఆత్మీయత, అనురాగానికి ప్రతీక, అందానికి ప్రతీక, సహజ అందాల నెలవు. అందుకోవడం చాలా
ఆనందం, నిజంగా ఆత్మీయతకు చిరునామా అరకు. ఎల్లలు లేని ప్రేమ అభిమానాలకు మరో అరకు ప్రతీక. సంతోషంతో ఊరకలు వేస్తున్న మనుషులు చూస్తున్నాం, ఒక్కొక్క చిరునవ్వుని చూస్తూ ఉన్నాం. స్వంత జనుల మధ్య, సొంత ప్రజల మధ్య ఇంత మంచి గానామృతాన్ని ఆలపించిన మంగ్లీ సిస్టర్ గారికి మరొకసారి చెప్పట్లు. అద్భుతమైనటువంటి క్రాకర్ షో. 3 రోజుల అరకు చలి ఉత్సవాలకు చిహ్నంగా ఆకర్షణలో నింగినంటే విధంగా ఆ యొక్క రంగురంగుల దేదీప్యమానమైన బాణాసంచ మనందరి యొక్క ఐక్యతకు నిదర్శనగా ఆకాశంలో మీ అందరూ చూస్తున్నట్టుగా రంగురంగుల బాణాసంచ మనల్ని కనువిందు చేస్తుంది. ఇది ఒక ప్రైడ్ మూమెంట్ గా మనం అందరం భావించాలి. మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం, స్టాఫ్ అందరూ కూడా అహర్నిశలు కష్టపడి ప్రతి ఒక్కరూ ఇందులో ప్రధాన పాత్ర వహించి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ అరకు చలి ఉత్సవాలు 2025 ముగింపు వేడుకలలో మీ అందరినీ కనువిందు చేస్తానికి ఇప్పుడు బాణాసంచ కార్యక్రమం ఆకాశంలో అంత అద్భుతంగా మీకోసం ఏర్పాటు చేశారు. సో ఇదొక బ్యూటిఫుల్ మూమెంట్. వావ్! ఎవరు కూడా మీ ఆనందాన్ని ఒక్కసారి ఆకాశానికి వినిపించేలా గట్టిగా అరుద్దాం. లవ్ యూ అరకు అండ్ లవ్ యూ అరకు చలి ఉత్సవాలు. విక్టరీ ఈవెంట్స్ వాటి ఎంతో, అలాగే ప్రభుత్వ యంత్రాంగంతో మమేకమై ఎంతో వ్యయ ప్రయాసలతో కూడి ఎంత అద్భుతమైనటువంటి ఉత్సవాల్ని 3 రోజుల పాటు నిర్వహించారు. ముచ్చటగా ఈ వక్త ఆయన తన అభిప్రాయాన్ని మనందరి ముందు ఇప్పుడు తెలియజేశారు. మరి తలపతిలాగా ఒక మంచి లీలా అని పెట్టారు. రెండో కూతురు పెద్ద కష్టపడకుండా సంవత్సరానికి అలా పుట్టేసింది, అందుకే దాని పేరు అవలీలా అని పెట్టారు. ఇదిగో మూడో కూతురు, దీని పేరు పుట్టగానే అలా అమ్మని మింగింది, అందుకే యమలీలా అని పెట్టాం. ఇదిగో వస్తుంది లీలా. ఏ లీలా ఎక్కడున్నావే రా. పిలిచారా? ఏడుగుంట పర్సనల్ చేసుకుని అరిస్తే చుంచెలకి వచ్చి పిలిచారా అని అడుగుతావు. గుర్తితే ఇక్కడ చూడు. అదేంటండి అలాగంటారు? నేను పిలిస్తే ఎప్పుడైనా వచ్చారా? అంటే ఏంటి, భార్య వచ్చి పిలవగానే పాతలంగి కట్టుకొని పాతకాయ పని వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని చేతిలో పేపర్ పెట్టుకొని ఏమండి అని పిలవగానే చెప్పు జానకి అని వచ్చి మామూలు కబాలి అనుకున్నావే, అరకు కబాలి. అదే అర్థమైందా? వెళ్ళి అవును ఏంటి గంగిరెద్దులో రెడీ అయ్యా? సంక్రాంతి అయిపోయిందిగా. ఈ రోజు ఏంటో గుర్తులేదా మీకు? ఏమబ్బా నాకు గుర్తులేదు. ఏంటి ఇవాళ? ఈ రోజు అదే ఏ రోజు మన అప్పులన్నీ ఎగ్గొట్టి పారిపోయి వచ్చిన రోజు అదే. చిచి కాదు. మరి ఈ రోజు మన పెళ్లి రోజు. రోజు ఈ రోజు ఏమన్నారు? అదే మర్చిపోలేని రోజు ఈ రోజేనా అంటున్నాడు. అలీ చెప్పు, నీకు ఏం గిఫ్ట్ కావాలి? నాకు ఏం గిఫ్ట్ వద్దు. మా ఆడవాళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారు? ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటే చాలు, తిట్టకుండా కొట్టకుండా. ఓ అమ్మ ఫ్రీగా అయితే మా మగవాళ్ళు ఏదైనా చేసేస్తారు. అలా చూడు ఆకాశంలో నీకేం కనిపిస్తుంది? అక్కడ మీ చూపుడు వేలు. ఇలా గుర్తితో ఆర్టిస్టులు ఇమిటేట్ చేస్తారు, ఎలా ఉంటుందో చూద్దాం. ఎంత ముద్దోసరాయ నా జామ్ చెడగా అయ్యండిగడు రాజ్, నువ్వు ప్రాగడేస్తే ఎవరైనా పడిపోవలసిందంతే. అయిపోయి ఎంత ముద్దోసరావు నా అచ్చి బుచ్చి ముంచి కాయ్. అయినా భారతదేశంలో స్త్రీ అయిన తర్వాత నిండుగా చీర కట్టుకుంటేనే అందం. ఏడమ్మా అలా చూస్తుంది, అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారనుకో అలా వెళ్ళిపోదాం. ఓకేనా? నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది.
నా మనసు ఆనందంతో హృదయంతో ఒక రకమైనటువంటి ఆనందంతో డోలాయమానంగా ఊగిసలాడుతూ ఉందని చెప్పచ్చు. నిజంగా ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అంటే చిన్న విషయం కాదు. ప్రభుత్వం, యంత్రాంగం, వెనకాల ప్రజానీకం, చుట్టుపక్కల నుంచి వచ్చిన అభిమానులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగింది. నిజంగా ఈ జనాలందరినీ చూస్తుంటే, ఈ స్టాల్స్ అన్ని చూస్తుంటే నాకు ఒక మంచి విషయం గుర్తొస్తుంది. నిజంగా రామ్ చరణ్ పెళ్లి కూడా ఇలాంటి అందమైన ప్రదేశంలో చేయాలనుకున్నాను, కానీ బ్యాలెన్స్ మిస్ అయిపోయింది. ఇంకా కావాలంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి సినిమా షూటింగ్ అక్టోబర్ నెలలో పూలు పూస్తాయిగా, అప్పుడు వచ్చి మళ్ళీ మనం చేసుకుందాం. థ్యాంక్ యూ మీ మెగాస్టార్ చిరంజీవి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ గారికి, వారి యాజమాన్యానికి, డిప్యూటీ కలెక్టర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సో ఇలాగే చిరంజీవి గారు, అలాగే మా జేసీ గారు సార్ ఇంకోసారి ఏంటి జై బాలయ్య. వెరీ గుడ్. బాలయ్య గారి సినిమాలోకి అరకోత్సవాలకి రెండింటికి రప్పించేద్దాం. సినిమాలో అయితే ఎంత పవర్ఫుల్ డైలాగ్ అయినా, బాలస్వామి, గుల్లస్వామి, రంగస్వామి, గోపాలస్వామి నలుగురు కొడుకులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని నేను పుట్టినప్పుడు మొక్కి మరీ పెట్టాడు మా నాన్న నాకు ఆ పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. సో ఇంత అద్భుతంగా. బట్ అయితే ఈరోజు అరకోత్సవాలకు వస్తే ఆయన బయట మాట్లాడితే వాయిస్ బొంగురు పోద్ది. పబ్లిక్ మీటింగ్లో చాలా విధానంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఇమ్ము చాలా చాలా సంతోషం. నిజంగా చరిత్ర, అరకుది ఒక చరిత్ర, మన అల్లూరి సీతారామరాజు జిల్లాది ఒక చరిత్ర. నాన్నగారు మేజర్ చంద్రకాంత్ చిత్రంలో అద్భుతంగా అల్లూరి సీతారామరాజు వేషం వేశారు. ఇలా ఒకటి కాదు, ఎన్ని ఒకటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏదేమైనా ఎవడరా నువ్వు? ఫోటో ముందు అది చెప్పు. గాడిద రా నవ్వు. ఓ లంబడి కొడుకు, మేము తిడితే అంతే, వాళ్ళకి ఇష్టం, ప్రేమ. ఆ ప్రేమతో వచ్చే తిట్లే కానీ మా మనసులో ఏముండదు. అదంతే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు నువ్వు? ఒక సెల్ఫీ. నవ్వు. ఎక్కడుంటా? అరకు సార్. ప్రోగ్రామ్ అయినాక కనపడు. ఓకే సార్. మాట్లాడు. అంటే ఏమంటే వాళ్ళ కష్ట సుఖాలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలి, అంతేగా. మరి అరకులో పేరు పేరున విచ్చేసిన ముందుగా మా యూత్కి ప్రత్యేక ధన్యవాదాలు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికీ నా అది ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మా జూనియర్, నా ఆత్మవిశ్వాసం బలమైంది. చావుకు నేను ఎప్పుడు భయపడ్డా, ఆ చావు ఎన్నని చూసి భయపడుతుంది. అమ్మ తోడనా అడ్డంగా నరికేస్తా. సో ఇంత అద్భుతం. సో ఫైనల్గా మీ అందరి కోసం లేడీస్ చాలామంది ఉన్నారు కాబట్టి అరుంధతి చిత్రం చూశారు కదండి అందరూ. ఇది చాలా కష్టమైన వాయిస్, 3 గొంతులు ఒకేసారి త్రో చేయాలండి. ఈ ఐటెం చేసి నేను ముగిస్తాను నా మిమిక్రీని. దయచేసి నచ్చితే ఇంతసేపు వెయిట్ చేసినందుకు. ఎంతకాలం పడుకోబెడితే లోపలే ఏంటి ఒక సంవత్సరమే 2 సంవత్సరాలే 80 సంవత్సరాలు అయిపోతే ఏమని పడుకుంటాను అనుకున్నావు? లాభల కొట్టేసుకుంటున్నాను. ఏంటి మర్యాదగా బయటికి తెస్తావు లేదా? నువ్వు నేనేం చేయలేవురా. అయితే చెరుకు తోటలో చాటడి బియ్యం లగెత్త కడితే లజ్జనగా నేను అప్పగానే అయితే బాగా అన్నాడు. అనగానే సూపర్ సార్ అన్నారు. వెనకాల జయప్రకాష్ రెడ్డి గారు, అరుంధతి, నన్ను చంపి సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మలే వదలా. వస్తా కసిగా వస్తా, పగతో నిన్నే తీసుకుపోతా. నిన్ను వదల బొమ్మలే, నిన్ను వదలా. నేనే కాదు, విక్టర్ గారు కూడా ఏం చేయలేరు. ఏం చేస్తారు?
ఒక్కసారి చప్పట్లతో ప్రతి ఒక్కరూ కళాకారుల యొక్క ప్రతిభను అభినందించాము. చిన్న గ్రూప్ ఫోటో దిగుతూ ఉన్నారు గౌరవనీయులు శ్రీ జిల్లా కలెక్టర్ సార్తో. నిజంగా 9 places 2 days చాలా చక్కని సంపద వేటకు వరకు వెళ్ళారు. రావాలి నిజంగా ఈ అరకు చలి ఉత్సవాల్ని చక్కగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ముందుకు నడిపించిన ధృవ ఎన్టీ మోహన్. సో కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు 50,000 రూపాయలు. నిజంగా మీ టీం అందరికీ అభినందనలు. కోరుతున్నా చిరు సన్మానం మరి చిరు జ్ఞాపక తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ఇవ్వలేదండి, మీ పేరే ఇచ్చారు. అదేంటిది అలాగా? సంజయ్ బ్లాగ్స్ తెలిసి ఉండదు మీకు. ట్రాన్స్పోర్ట్ కమిటీ, గుట్టలో దిక్కేసి అన్ని ఎదిగితే అకామిడేషన్ కమిటీ